కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, శ్రావణి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ నీటి వాటాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే తెలంగాణతో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ విభేదాల నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసింది. ఈ కమిటీ సమావేశం గత కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో జరిగింది. అయితే ఆ ఎజెండాను ఫిక్స్ చేసేటటువంటి అంశంలో తెలుగు రాష్ట్రాల మధ్య కొంత కీలక నిర్ణయం జరగలేదు. పైగా మళ్ళీ ఆ ఎజెండాను రిటర్న్గా రాసి పంపాలని చెప్పి కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా సమావేశంలో జరిగినటువంటి అంశాలతో పాటు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగానైతే కొంత ప్రాసెస్ అనేది మూవ్ చేసింది, దానికి సంబంధించినటువంటి డిపిఆర్ను సిద్ధం చేయడమే కాకుండా ఎటువంటి అనుమతులు ఇస్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించాలంటే అంటే సముద్రంలో వృధాగా పోతున్నటువంటి నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించడం వల్ల అక్కడి ప్రజలకు మేలు జరుగుతుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. సో దానికి అనుగుణంగానే మరోసారి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కలిసి దాంతోపాటు మిగతా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు మరికొన్ని విషయాలపైన కూడా ప్రత్యేకంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిఆర్ పాటిల్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు ఇరిగేషన్ అధికారులు, మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మిగతా టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో 11 గంటలకు సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కీలకంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరిస్థితులతో పాటు ప్రస్తుతం కొంత ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం కావచ్చు, దాంతోపాటు రాష్ట్రంలో అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత తలెత్తినటువంటి కొన్ని అంశాలు కూడా అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక వాటితో పాటు ఏ విధంగానైతే ఈ 3 పార్టీలు అంటే ఎన్డీఏ పార్టీలుగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కొంత కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక అమిత్ షా సమావేశం తర్వాత కూడా ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్తో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్, మరోవైపు అశ్విని వైష్ణవ్, ఈ 3 మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఖరారయ్యాయి. మొత్తానికి ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలతో పాటు అక్కడి రాజకీయ అంశాలతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద